కెన్ రిలాక్స్ నౌ. థ్యాంక్స్. చూడు, మన మధ్య ఈ ఫార్మాలిటీస్ అవసరం లేదు. నేనేదో ఫీల్ అవుతానని నువ్వు పాటించాల్సిన అవసరం లేదు. గుడ్ నైట్. అదేంటి, ఇప్పుడే కదా నా ఫోన్ ఇక్కడ పెట్టాను, ఇంతలోనే ఏమైంది? ఏం పోయింది? దేని గురించి వెతుకుతున్నావు? ఇందాకే నా ఫోన్ ఇక్కడ పెట్టానమ్మా. ఐడి కార్డ్ కోసం గదిలోకి వెళ్ళొచ్చేసరికి కనపడడం లేదు. ఇక్కడే ఉంటుంది, చూడు. దేనికోసం వెతుకుతుంది? దాని ఫోన్ కనపడడం లేదంటరా. అవునన్నయ్య, ఇందాక ఇక్కడే పెట్టాను. అవతలేమో కాలేజ్కి టైం అవుతుంది. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతికే. ఈ టేబుల్ వైపు చూడు. ఆగరా. మధు ఫోన్ తీసింది నువ్వే కదా? నేను మధు ఫోన్ తీయడం ఏంట్రా? నాకేం తెలీదు. రేయ్, అబద్ధం ఆడకు. ఇందాక నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఫోన్ వెనక దాచుకోవడం నేను చూశాను. ఏంటి, నా కొడుకుని నిలదీస్తున్నారు? మీరంతా ఒకటే దాడి చేస్తున్నారా? మధు ఫోన్ వీడు నొక్కేశాడు. అరే, అసలు నేను చూడలేదంటే నొక్కేశానంటావేంట్రా? నిజంగా నా దగ్గర ఫోన్ లేదు లేదు లేదు. వీడు లేదంటున్నాడుగా, ఎందుకు అలా వీడి మీద నిందలేస్తున్నారు? అయినా దాని ఫోన్ తీసుకోవాల్సిన అవసరం వీడికేంటి? వీడి దగ్గర చాలా కాస్ట్లీ ఫోన్ ఉంది. దీని డబ్బా ఫోన్ తీసుకొని వీడేం చేస్తాడు? ఫోన్ రేటు కాదు ముఖ్యం, దానిలో ఉన్న మ్యాటర్ ఇంపార్టెంట్. దానికి వాల్యూ. వీడు దాని ఫోన్ ఏదో చేయడానికి తీసుకున్నాడు. నువ్వు తీయకపోతే ఇందాక నేను వచ్చినప్పుడు ఎందుకురా కంగారు పడ్డావు? ఏదో వెనక దాచుకునే ప్రయత్నం చేశావు. ఏయ్, వెనక దాచుకున్న ఫోన్ మర్యాదగా బయటికి తీ, లేకపోతే ఈ మ్యాటర్ చాలా దూరం వెళ్తుంది చెప్తున్నా. తీ ఫోన్ తీ. అరే, నేను తీయలేదని చెప్తుంటే వినవేంట్రా? విను, నన్ను నమ్ముతారు. నేను నిజంగా మారిపోయానురా. నువ్వు అనుమానించేలా నేను ఇదివరకటి ధీరజన్ కాదు. అలాంటి పిచ్చి పనులు కూడా చేయడం లేదురా. రేయ్, నువ్వు మారాను అనగానే నమ్మేంత పిచ్చోడిని కాదురా నేను. తీ, నీ వెనక దాచిన ఫోన్ తీ. లేదురా. అరే, తీ ఫోన్ తీ. అరే లేదురా. అరే తీరా. విను, ఆగరా. ఏంట్రా నీ దౌర్జన్యం? నా ముందే నా కొడుకు మీద నిందలేస్తావా? వాణ్ణి దొంగ అంటూ అవమానిస్తావా? నేను తీయలేదు మొర్రో అంటుంటే వాణ్ణి సెర్చ్ చేసే ప్రయత్నం చేస్తున్నావేంటి? అదెక్కడ పోగొట్టుకుందో అనవసరంగా వీణ్ణి అనుమానిస్తున్నావు. నా ముందే నా కొడుకును అవమానిస్తే నేను భరించలేను. మీరు ముగ్గురు ఒక్కటై అమాయకుడైన నా కొడుకు మీద నిందలు మోపుతున్నారా? వీడే తీసినట్టు మీకు మీరే నిర్ణయం చేసుకొని వెతికే ప్రయత్నం చేస్తారా? వీడిని సెర్చ్ చేస్తే నేను ఒప్పుకోను. ఏం తప్పుంది? ఏదైనా తనదాకా వస్తే కానీ అర్థం కాదంటారు. దీని మీద చిన్న మీద నిందలేసి నా ముందే నువ్వేం చేసావు? దీని హ్యాండ్ బ్యాగ్ బలవంతంగా లాక్కొని వెతికే ప్రయత్నం చేయలేదా? చిన్న బ్యాగ్ వెతికి వాణ్ణి దొంగని చేయలేదా? నీ కొడుకేమో శుద్ధపోసా, నా పిల్లలేమో దొంగలా? అప్పుడు నేను ఇలాగే అడ్డు చెప్పానా? ఈరోజు నువ్వెందుకు అడ్డుపడుతున్నావు? అతను నిజంగా తీయకపోతే నిజాయితీ బయటపడుతుంది, తీస్తే దొంగతనం బయటపడుతుంది. ముందు వెతకనివ్వు. ఓ, ప్రతీకారమా? పగలు ప్రతీకారాలు నీకలవాటేమో. అవతలి వాళ్ళ మీద నిందలు అపనిందలు వేసి యాగి చేసి దోషులుగా చిత్రీకరించడం నీకు పరిపాటి. అది ఇప్పుడే ఇక్కడే పెట్టానంది. అంతలోనే ఏమవుతుంది? ఇక్కడ కనిపించింది నీ కొడుకు మాత్రమే. అందుకే వాణ్ణి అనుమానించాల్సి వస్తుంది. నా పిల్లల్ని వెతికినప్పుడు నీ కొడుకుని వెతికితే తప్పేంటి?
నీ కొడుకు అంత నీతివంతుడైతే వెతికితే తప్పే ఉంది. మారానంటున్నాడు కదా, అది ఇప్పుడే బయటపడుతుంది. రేయ్, నువ్వు తీనప్పుడు నీకేంట్రా భయం? వెతుక్కొని సరే వెతుక్కోరా, వెతుక్కో. తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. మరి చూడు, చూసుకో. ఏరా, దొరికిందా? నేను తీలేదని చెప్పాను కదరా. ఇది వీడి ఫోనే. మరి మధు ఫోన్ ఏవై ఉంటుంది? ఆ అంజనం వేయించు. దాని మతి మరుపుకి నా కొడుకు దొంగ చేసింది. అసలు వీడు నా కోసం ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుంచి మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. అయిందానికి కాందానికి వీడి మీద విరుచుకుపడుతున్నారు. దాని ఫోన్ కనబడ్డం లేదంట. వీడేదో పెద్ద పోలీస్ ఆఫీసర్లా వెతికేస్తున్నాడు. ఇప్పుడేమంటావురా? పొరపాటు పడ్డాము అని సారీ చెప్తావా వీడికి? అరే, సరిగ్గా వెతుకు. నా ఫోన్ ఇక్కడే ఉంది. చెప్పండి, ఇప్పుడేమంటారు? తప్పు దాందైతే నా కొడుకుని అనరాని మాటలంటారా? నేను నోరు మూసుకుని ఊరుకుంటుంటే మీ డామినేషన్ ఎక్కువైపోయింది. అరే వీడు నేను మారాను అన్నా వినిపించుకోకుండా వాడు వీడి మీద ప్రతాపం చూపిస్తాడా? ఏదో ఒక వంక చెప్పి నా కొడుకు నా నుంచి దూరం చేయాలని ప్లాన్ చేస్తున్నారు కదా. దుర్మార్గపు ఆలోచనలు ఉన్న వాళ్ళకే అవతల వాళ్ళు దుర్మార్గుల్లా కనిపిస్తారు. అమ్మా, వాళ్ళనేమనకమ్మా. నీకేం తెలీదురా వాళ్ళ గురించి. నువ్వేం మాట్లాడకు. వదిలేయమ్మా. నా పాస్ట్ బిహేవియర్ని బట్టి తను నాతో అలా బిహేవ్ చేశాడు. నా మీద డౌట్ పడ్డాడు. అందులో వాడి తప్పేం లేదమ్మా. నేను మారానన్నా వాడు నమ్మడం లేదు. ప్లీజ్ అమ్మా, నేను నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళనేమనుకు. సారీ రతరన్, నేను నువ్వు అడగగానే పంకైపోయాను. నా బిహేవియర్ నీకు డౌట్ వచ్చేలా చేసుండొచ్చు. రై, వెతికినందుకు వాడు సారీ చెప్పాలి కానీ నువ్వు సారీ చెప్తున్నావేంట్రా? పొరపాటు పడ్డాళ్లే అమ్మా. ఎవరు చెప్తే ఏముంది? వాడేమన్నా పరాయివాడా?